మరి ఆడపిల్లలకి త్వరగా పెళ్లి కావాలంటే ఏం చేయాలి? ఏంటి అంటే, ఏం లేదండి సేమ్ నేను మగపిల్లలకి గంధర్వ మహారాజు ఎలా చెప్పానో, ఆడపిల్లలకి ఏం చేస్తారు అనంటే, శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి కలిసి ఉన్నటువంటి ఫోటోని ఏదన్నా గూగుల్ ద్వారా అంటే మీరు గూగుల్‌లోకెళ్ళి లార్డ్ కృష్ణ అండ్ రుక్మిణీదేవి అని చెప్పేసి మీరు టైప్ చేస్తే చక్కగా రుక్మిణీదేవికి కృష్ణుడికి సంబంధించిన అంటే ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో వస్తుందండి. ఆ ఫోటో మీ కళ్ళకి ఏది నచ్చితే ఆ ఫోటోని చక్కగా కలర్ ప్రింటౌట్ తీసుకోండి. కలర్ ప్రింటౌట్ తీసుకొని ఇది మీరుంటున్న ఇంట్లోనే ఈశాన్యం మూల అతికించండి. ఈశాన్యము అనగానే మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము అని చెప్పి 2 వస్తాయి. దీంట్లో మీరు తూర్పు ఈశాన్యానికి పెడితే అంటే ఆ ఫోటో పడమర వైపుగా చూసేటట్టుగా మీరు ప్లాన్ చేయండి. ఈశాన్యము అనగానే పెట్టేది ఇంటి లోపలండి. మెయిన్ ఇంటికి ఈశాన్య మూల ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టండి. ఈ ఈశాన్య మూలనే దేవుడి మూల అని కూడా చాలామంది అంటూ ఉంటారండి. కాబట్టి ఈ తూర్పు ఈశాన్యంలో కృష్ణుడు, రుక్మిణీదేవి కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోని మీరు అక్కడ అతికించండి. అలానే మీరు పెళ్లి కావాల్సిన ఆడపిల్లలైతే మీరు ఇదే మంత్రాన్ని చదువుకోవచ్చు. లేదు పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని ప్రతిరోజు చక్కగా 108 సార్లు చదవటం వల్ల మీకు ఏమవుతుందనంటే పిల్లలకి పెళ్లి బలం అనేది పెరుగుతుంది. పెళ్లి బలం పెరిగి త్వరగా పెళ్లవుతుంది. ముఖ్యంగా ఇది ఆడపిల్లలకి బాగా బాగా పనిచేస్తుందండి. ఇది చేసిన కొన్ని రోజులకే మీకేమవుతుందనంటే ఆ పెళ్లి బలం పెరిగి పెళ్లి ప్రయత్నాలు లేదంటే సంబంధాలు రావటం పెరగటం గానీ, ఇలా ఏదైనా సరే త్వరగా పెళ్లి కుదిరే అవకాశం ఉంది. మరి ఆ మంత్రాన్ని ఇస్తారా అంటే ఆ మంత్రం చాలా క్లియర్‌గా చదువుతాను వినండి. ఓం నమో భగవతే రుక్మిణీ వల్లభాయ స్వాహ. ఓం నమో భగవతే రుక్మిణీ వల్లభాయ స్వాహ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు భక్తి శ్రద్ధలతో మీరు చదివితే తప్పనిసరిగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి పెళ్లి ఖచ్చితంగా అవుతుంది. అలాగే పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు మీరు పడుకునే రూమ్ మాత్రం ఎక్కువగా వాయువ్యంలో చిల్డ్రన్ బెడ్‌రూమ్ ఉంటుందండి. వాయువ్యం రూమ్‌లో పడుకోవటం ద్వారా ఆడపిల్లలకి త్వరగా పెళ్లవుతుంది. దేనికంటే వాయువ్యం అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు చాలామంది నేను చూస్తుంటానండి మాస్టర్ బెడ్‌రూమ్ నైరుతిలో ఉంటుంది. నైరుతి ఏంటి అంటే స్థిరత్వాన్ని తెలియజేస్తుంది. అందుకనే తల్లిదండ్రులు ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. వాళ్ళు స్థిరంగా ఉండాలి. వాళ్ళ ఆరోగ్యాలు స్థిరంగా ఉండాలి అని చెప్పేసి మనకి నైరుతి రూమ్‌లో పెద్దవాళ్ళు పడుకోవాలని చెప్పి పెట్టారు. వాయువ్యంలో ఎప్పుడు కూడా స్థిరత్వం ఉండదు. అదేంటండి స్థిరత్వం లేకపోతే ఎలా అంటే మీకు పెళ్లి సంబంధాలు వస్తూనే ఉండాలి. ఫ్లోయింగ్ ఉండాలి. ఆ వాయుతత్వానికి ఆ ఫ్లోయింగ్ అనేది వస్తుంది. సో, ఆ ఫ్లో మీకు అంటే చాలా సంబంధాలు వస్తూ వెళ్తూ ఉన్నాయనుకోండి. అప్పుడే కదా పెళ్లి సెట్ అయ్యేది. కాబట్టి వాయువ్యం బెడ్‌రూమ్‌లో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు పడుకోవడం మంచిదండి. ఒకవేళ ఇద్దరు, ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఫస్ట్ ఎవరికి పెళ్లి కావాలో వాళ్ళని ఆ వాయువ్యం బెడ్‌రూమ్‌లో పడుకోమని చెప్పండి. ఒకళ్ళకి పెళ్లి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరికి పెళ్లి కావాలో వాళ్ళని ఆ వాయువ్యం బెడ్‌రూమ్‌లోకి రమ్మని చెప్పండి. ఇలా వాయువ్యం మాకు ఇన్ని లేవండి ఒకటే రూమ్ ఉంది అంటే వీలున్నంత వరకు వాయువ్యం వైపు పడుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువగా దక్షిణం గోడ కాకుండా మీరేంటి అంటే ఇటు ఉత్తరం గోడ వైపుగా ఎక్కువగా పడుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి.